వేరే స్టేట్ ఆర్ కంట్రీలో ఉన్నప్పుడు ఇంగ్లీష్లో హాస్పిటల్లో ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. రిసెప్షన్ దగ్గర ఎలా మాట్లాడాలి. ఐ వాంట్ టు సీ ఏ డాక్టర్. నేను డాక్టర్ని కలవాలి. ఐ వాంట్ టు సీ ఏ డాక్టర్. ఐ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్. నాకు అపాయింట్మెంట్ ఉంది. ఐ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్. ఐ డోంట్ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్. నాకు అపాయింట్మెంట్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్. వేర్ షుడ్ ఐ రిజిస్టర్. నేను ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. వేర్ షుడ్ ఐ రిజిస్టర్. వేర్ ఈజ్ ద రిసెప్షన్. రిసెప్షన్ ఎక్కడ ఉంది. వేర్ ఈజ్ ద రిసెప్షన్. వేర్ ఈజ్ ద ఓపీ. ఓపీ ఎక్కడ ఉంది. వేర్ ఈజ్ ద ఓపీ. విచ్ డాక్టర్ షుడ్ ఐ సీ. నేను ఏ డాక్టర్ని కలవాలి. విచ్ డాక్టర్ షుడ్ ఐ సీ. ఈజ్ ద డాక్టర్ అవైలబుల్ టుడే. ఈరోజు డాక్టర్ అవైలబుల్గా ఉన్నారా. ఈజ్ ద డాక్టర్ అవైలబుల్ టుడే. హౌ లాంగ్ డూ ఐ హ్యావ్ టు వెయిట్. నేను ఎంతసేపు వెయిట్ చేయాలి. హౌ లాంగ్ డూ ఐ హ్యావ్ టు వెయిట్. వేర్ షుడ్ ఐ వెయిట్. నేను ఎక్కడ వెయిట్ చేయాలి. వేర్ షుడ్ ఐ వెయిట్. ప్రాబ్లం గురించి డాక్టర్కి ఎలా చెప్పాలి. ఐ ఆమ్ నాట్ ఫీలింగ్ వెల్. నాకు ఆరోగ్యం బాగా లేదు. ఐ ఆమ్ నాట్ ఫీలింగ్ వెల్. ఐ హ్యావ్ ఏ ఫీవర్. నాకు జ్వరంగా ఉంది. ఐ హ్యావ్ ఏ ఫీవర్. ఐ హ్యావ్ ఏ కాఫ్. నాకు దగ్గు ఉంది. ఐ హ్యావ్ ఏ కాఫ్. ఐ హ్యావ్ ఏ హెడేక్. నాకు తలనొప్పిగా ఉంది. ఐ హ్యావ్ ఏ హెడేక్. ఐ హ్యావ్ స్టొమక్ పెయిన్. నాకు కడుపులో నొప్పిగా ఉంది. ఐ హ్యావ్ స్టొమక్ పెయిన్. ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్ దిస్ ఫర్ 2 days. 2 రోజులుగా నాకు ఇలాగే ఉంది. ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్ దిస్ ఫర్ 2 days. ద పెయిన్ ఈజ్ గెటింగ్ వర్స్. నొప్పి ఎక్కువ అవుతుంది. ద పెయిన్ ఈజ్ గెటింగ్ వర్స్. ద పెయిన్ ఈజ్ నాట్ గోయింగ్ అవే. నొప్పి తగ్గడం లేదు. ద పెయిన్ ఈజ్ నాట్ గోయింగ్ అవే. ఐ ఫీల్ వీక్. నాకు నీరసంగా ఉంది. ఐ ఫీల్ వీక్. ఐ ఫీల్ డిజీ. నాకు తల తిరుగుతున్నట్లుంది. ఐ ఫీల్ డిజీ. డాక్టర్తో ఎలా మాట్లాడాలి. దిస్ ఈజ్ మై ఫస్ట్ విజిట్. ఇది నాకు మొదటి విజిట్. దిస్ ఈజ్ మై ఫస్ట్ విజిట్ అంటే ఫస్ట్ టైం వస్తున్నా హాస్పిటల్కి అని. ఐ హ్యాడ్ దిస్ ప్రాబ్లం బిఫోర్. ఇంతకుముందు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. ఐ హ్యాడ్ దిస్ ప్రాబ్లం బిఫోర్. ఐ ఆమ్ టేకింగ్ సమ్ మెడిసిన్స్. నేను కొన్ని మందులు తీసుకుంటున్నాను. ఐ ఆమ్ టేకింగ్ సమ్ మెడిసిన్స్. ఐ హ్యావ్ బ్రాట్ మై ఓల్డ్ రిపోర్ట్స్. నా పాత రిపోర్ట్స్ తీసుకొచ్చాను. ఐ హ్యావ్ బ్రాట్ మై ఓల్డ్ రిపోర్ట్స్. హియర్ ఆర్ మై రిపోర్ట్స్. ఇవిగోండి నా రిపోర్ట్స్. హియర్ ఆర్ మై రిపోర్ట్స్. డూ ఐ నీడ్ ఎనీ టెస్ట్. నాకు ఏమైనా టెస్ట్ అవసరమా. డూ ఐ నీడ్ ఎనీ టెస్ట్. డూ ఐ నీడ్ ఏ స్కాన్. నాకు స్కాన్ అవసరమా. డూ ఐ నీడ్ ఏ స్కాన్. విచ్ టెస్ట్ డూ ఐ నీడ్. నాకు ఏ టెస్ట్ అవసరం. విచ్ టెస్ట్ డూ ఐ నీడ్. వెన్ షుడ్ ఐ కమ్ అగైన్. నేను మళ్ళీ ఎప్పుడు రావాలి. వెన్ షుడ్ ఐ కమ్ అగైన్. వెన్ షుడ్ ఐ కమ్ ఫర్ ఏ ఫాలో అప్. ఫాలో అప్ కోసం నేను ఎప్పుడు రావాలి. వెన్ షుడ్ ఐ కమ్ ఫర్ ఏ ఫాలో అప్ అంటే నెక్స్ట్ టైం ఎప్పుడు రావాలని. టెస్ట్ రిపోర్ట్స్ మెడిసిన్స్ గురించి అడగడం ఎలాగా. వేర్ షుడ్ ఐ గెట్ ద టెస్ట్ డన్. నేను టెస్ట్ ఎక్కడ చేయించుకోవాలి. వేర్ షుడ్ ఐ గెట్ ద టెస్ట్ డన్. వెన్ కెన్ ఐ గెట్ ద టెస్ట్ డన్. నేను టెస్ట్ ఎప్పుడు చేయించుకోవచ్చు. వెన్ కెన్ ఐ గెట్ ద టెస్ట్ డన్. వెన్ విల్ ఐ గెట్ ద రిపోర్ట్. నాకు రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది. వెన్ విల్ ఐ గెట్ ద రిపోర్ట్. ఈజ్ మై రిపోర్ట్ రెడీ. నా రిపోర్ట్ రెడీగా ఉందా. ఈజ్ మై రిపోర్ట్ రెడీ. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ గురించి చెప్పగలరా. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ రిపోర్ట్. డూ ఐ నీడ్ టు టేక్ దీస్ మెడిసిన్స్. నేను ఈ మందులు తీసుకోవాలా. డూ ఐ నీడ్ టు టేక్ దీస్ మెడిసిన్స్. హౌ షుడ్ ఐ టేక్ దిస్ మెడిసిన్. ఈ మందును ఎలా తీసుకోవాలి. హౌ షుడ్ ఐ టేక్ దిస్ మెడిసిన్. హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టేక్ ఇట్. రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి. హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టేక్ ఇట్. షుడ్ ఐ టేక్ ఇట్ ఆఫ్టర్ ఫుడ్. భోజనం తర్వాత తీసుకోవాలా.
షుడ్ ఐ టేక్ ఇట్ ఆఫ్టర్ ఫుడ్? హౌ లాంగ్ షుడ్ ఐ టేక్ ఇట్? ఎన్ని రోజులు తీసుకోవాలి? హౌ లాంగ్ షుడ్ ఐ టేక్ ఇట్? పార్ట్ 5 హాస్పిటల్లో ఇంకేం ఇంగ్లీష్ మాట్లాడొచ్చని. వేర్ ఈజ్ ద ల్యాబ్? ల్యాబ్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద ల్యాబ్? వేర్ ఈజ్ ద ఫార్మసీ? ఫార్మసీ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద ఫార్మసీ? వేర్ ఈజ్ ద ఎమర్జెన్సీ రూమ్? ఎమర్జెన్సీ రూమ్ ఎక్కడుంది? వేర్ ఈజ్ ద ఎమర్జెన్సీ రూమ్? ప్రీవియస్ వీడియోలో ఫార్మసీలో ఎలా మాట్లాడాలో చెప్పాను కదా. వేర్ ఈజ్ ద వాష్రూమ్? వాష్రూమ్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద వాష్రూమ్? ఆ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. కెన్ ఐ గెట్ ఏ వీల్ చైర్? నాకు వీల్ చైర్ ఇవ్వగలరా? కెన్ ఐ గెట్ ఏ వీల్ చైర్? కెన్ సమ్వన్ హెల్ప్ మీ? ఎవరైనా నాకు హెల్ప్ చేయగలరా? కెన్ సమ్వన్ హెల్ప్ మీ? ఐ నీడ్ హెల్ప్ విత్ మై చైల్డ్. నా బిడ్డ విషయంలో నాకు హెల్ప్ కావాలి. ఐ నీడ్ హెల్ప్ విత్ మై చైల్డ్. ప్లీజ్ కాల్ ద డాక్టర్. దయచేసి డాక్టర్ని పిలవండి. ప్లీజ్ కాల్ ద డాక్టర్. వేర్ షుడ్ ఐ పే ద బిల్? నేను బిల్ ఎక్కడ పే చేయాలి? వేర్ షుడ్ ఐ పే ద బిల్? థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. నాకు హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఇవన్నీ వేరే స్టేట్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడచ్చు. బేసిక్ అనమాట. థ్యాంక్ యూ.